అందరికీ నమస్కారం. ఈ వీడియో చాలా మందిని అవేకన్ చేస్తుంది. ఇది నాకు గ్యారంటీ. ఎందుకు అంటే బయటికేమో ఇండిపెండెంట్ జర్నలిజం అంటారు. లోపల మాత్రం కుయుక్తులు పన్నుతా ఉంటారు. సరే ఏదో బతకడానికి అని చెప్పి వదిలేయడానికి లేదిక్కడ. దేశ విఘాత శక్తులతో చేతులు కలుపుతున్నారా అన్న అనుమానాలు కలిగిస్తున్నాయి కాబట్టి. సేవ్ దామగుండం పేరుతో జరుగుతున్నటువంటి రచ్చ మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇష్యూ ఎప్పుడో స్టార్ట్ అయింది. 2008లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీనికి అప్రూవల్ వచ్చింది. అప్పటి నుంచి 2010లో హైకోర్టుకు వెళ్ళింది. మొన్న క్లియరెన్స్ వచ్చింది. రేవంత్ రెడ్డి దానికి ఓకే చేశారు. ఒక 2900 ఎకరాల్ని ఈ ప్రాజెక్ట్‌కి కేటాయించారు. ఆ వివరాలన్నీ కూడా నేను ఈ వీడియోని ప్లే చేస్తూ మాట్లాడతా. కాకపోతే ఈ సో కాల్డ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ తులసి చందు అండ్ ఇంకొక మహామేధావి ఆయనకి ఆయనే మేధావి అని చెప్పుకుంటారు. కొంతమంది భజన చేస్తా ఉంటారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు. వీళ్ళందరూ కూడా ధర్నాలు, ర్యాలీలు సంథింగ్ ఏదో ఇలాంటివి చేస్తా ఉన్నారు. దీనికి అగైనిస్ట్‌గా. దేనికి అంటే అక్కడ ప్రాజెక్ట్ కట్టకూడదు. మన రక్షణ రంగానికి సంబంధించి. ఆ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. కాకపోతే ఇందులో భాగంగా తులసి చందు ఏం చేశారు అంటే అక్కడికి వెళ్ళి అంటే గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్ళిపోయి అక్కడ రామలింగేశ్వర టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ 500 ఏళ్ల చరిత్ర కలిగినది. ఈ ప్రాజెక్ట్ గనక ముందుకొస్తే ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ టెంపుల్ ఉండదు. ఇదిగో ఈ కోనేరు ఉండదు. మొత్తం అక్కడ చుట్టూ ఉన్నటువంటి జనాలందరూ సచ్చిపోతారు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సచ్చిపోతారు. బికాజ్ ఆఫ్ ఈ యొక్క రేడియేషన్ వల్ల అని. ఇన్ని రకాల అబద్ధాలు. ఒకటి కాదు, 2 కాదు. 99% అబద్ధాలే ఉన్నాయి ఈ వీడియోలో. ఇంత దుర్మార్గంగా భారత రక్షణ రంగానికి సంబంధించిన ఒక కీలకమైన ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటే ఏ దేశాన్ని కాపాడడానికి, ఏ దేశానికి ప్లస్ అవ్వడానికి ఇదంతా? వీళ్ళలో ఇప్పటికిప్పుడు పర్యావరణ ప్రేమ అనే ఒక హృదయం వచ్చేస్తుంది. హిందుత్వం మీద, సనాతన ధర్మం మీద ప్రేమ వచ్చేస్తుంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై పిచ్చివాగుడు వాగితే ఒక వీడియో చేయలే ఈవిడ. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఏం మాట్లాడలేదు. మాట్లాడరు. తప్పు. అలా మాట్లాడితే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. సెక్యులరిజం. అదే పవన్ కళ్యాణ్ గారి మీద అయితే విరుచుకుపడిపోతాం. ఎందుకంటే అనుకూలంగా సనాతన ధర్మానికి ఆయన ఏ మతాన్ని కించపరచలే ఇంతవరకు నాకు తెలిసి. ఒక పర్ఫెక్ట్ సెక్యులర్ పవన్ కళ్యాణ్. సనాతన ధర్మానికి అనుకూలంగా మాట్లాడడం కూడా ఈ దేశంలో నేరం అని ఈరోజు ఈ బ్యాచ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద పడి ఏడ్చేటటువంటి తీరును చూస్తే నాకు అర్థమవుతోంది. సో కమింగ్ టు దిస్ పాయింట్, ఇక్కడ ఈ రామలింగేశ్వర టెంపుల్ అనేది ఏదైతే ఉందో సబ్జెక్టివ్ కరెక్షన్, ఒకవేళ ఆ ఆలయం పేరు వేరే అయి ఉంటే, వీళ్ళదంతా కూడా మోసలి కన్నీరే. డ్రామా, పచ్చి డ్రామా, పెర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఆస్కార్ ఇచ్చేటటువంటి ఆ సంస్థ గనక వీళ్ళని చూస్తే మేము ఇంకా యాక్టర్లకు ఇవ్వు మీ అవార్డ్సు, ఇదిగో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆయనకి ఈవిడికి ఇస్తారు, పక్కాగా ఇస్తామని చెప్తారు వాళ్ళు. అట్లుంది పెర్ఫార్మెన్స్. నేను వెక్కిరించట్లే. అంటే వీళ్ళ స్థాయిలో, వీళ్ళ బిహేవియర్‌లో నేను మాట్లాడాలి అంటే కొంతమంది ఎర్ర చెడ్డీలు కూడా ఈ మధ్య తయారవుతూ ఉన్నారు. ఎర్ర చెడ్డీ గ్యాంగ్. వీళ్ళందరికీ కూడా వాళ్ళ స్టైల్‌లో చెప్పాలి అంటే ఇంకా ఎక్కువగా వీళ్ళని కార్నర్ చేయొచ్చు. కానీ అది మన విధానం కాదు. ఒక దేశానికి సంబంధించిన చాలా సీరియస్ ఇష్యూని డైల్యూట్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటనేది మనం మాట్లాడదాం. దామగుండంలో టెంపుల్ గురించి చెప్పాను కదా. ఆ టెంపుల్ చుట్టూ ఇంకొక అతిపెద్ద వివాదం ఉంది. ప్రభుత్వం ఏదైతే నేవీకి అప్పగించిందో భూమి, అది అసలు ప్రభుత్వ భూమే కాదు, అటవీ శాఖ భూమే కాదు. అదంతా కూడా ఎండోమెంట్ ల్యాండ్. అక్కడున్న టెంపుల్ ల్యాండ్. సంతోషం అమ్మా. అదంతా కూడా వక్ఫ్ ల్యాండ్ అనలేదు. ఇప్పటిదాకా వక్ఫ్‌కు సంబంధించినటువంటి ఆ విపరీతమైన హక్కులు ఏవైతే ఉన్నాయో, అపరిమిత హక్కులు, జ్యుడిషియల్ పవర్సు, అలాగే అది ఏ విధంగా వ్యాప్తి చెందుతూ ఉంది ఈ భూముల యొక్క ఆక్రమణల్లో లేదా ఆ భూముల యొక్క సంపాదనలో, దానికి సంబంధించి ఒక్క వీడియో చేశారా? లే. ఇక్కడికొచ్చేసి ఈ ల్యాండ్ ఒకప్పుడు ఇది ఫారెస్ట్ ల్యాండే కాదు అని చెప్పేసి కబుర్లు చెప్తా ఉన్నారు. కమాన్ మాట్లాడండి. ల్యాండ్ అని పాత రికార్డులు చెప్తున్నాయి. అవన్నీ కూడా ఇంకా పాత రికార్డులు వెళ్తా ఉంటే త్రేతాయుగంలో మా రాముడు నడయాడిన నేలంట, అది హిందువుల నేలంట. అలా కూడా చెప్పొచ్చు కథలు. ముందుకు తీసుకురాబోతున్నాను. మనం హిందూ ధర్మం చెప్పేసి మనం పునాదే దేవాలయాలు. ఈ దేవాలయం కూడా పునాది మొత్తం పీకేసి ఒక్క ఇంచు భూమి కూడా ముక్తున్న విగ్రహం కూడా. ఈయన పేరు సత్యానంద స్వామి. అయ్యా మీతో మాట్లాడతాం త్వరలో వచ్చి. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ మేము కూడా తెలుసుకుంటాం. సో ఊరకనే
ఎవరు ఏం మాట్లాడినా కూడా నిజాలైపోతాయి అనే భ్రమలో ఉండకండి. ఏది చెప్తే అది జరిగిపోద్దనే ఆలోచనలో ఉండకండి. ఇదంతా ఎండోమెంట్ ల్యాండ్ అయినప్పటికీ కూడా ఎవరూ స్పందించట్లేదు అని చెప్పి దామగుండం స్వామి తీవ్ర ఆవేదనలో ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఈ ఈ యొక్క అంటే ఇలాంటి స్టోరీస్ నెరేట్ చేసేటప్పుడు తులసి చందు గారు ఆ వే, ఆ వాయిస్ ఎక్స్‌ప్రెషన్ ఏదైతే ఉందో బానే కనబరుస్తారు. అంటే ఒక ఆర్ద్రతను కనబరుస్తారు. కానీ అది హృదయం నుంచి వచ్చే మాట కాదు. అది మాకు తెలుసు. హిందూ హిందూ అని చెప్పుకోండు, ఓటు తీసుకోండు, అధికారంలో కూర్చోండు, పదవి ఇవన్నీ డైలాగులు ఎవరిచ్చిండు? కేరళ నుంచి మీరు ఎప్పుడొచ్చిండు? 500 ఏళ్ల క్రితం ఆలయం కదా అది. ఎప్పటినుంచి మీరు అక్కడ పురోహితులయ్యిండు? అసలు మిమ్మల్ని ఎవరు కూడా ఆ ఊర్లో ఎవరు చూసిన దాఖలాలు లేవంట. ఆల్ ఆఫ్ ద సడన్ అక్కడికొచ్చారంట. చేద్దాం, మాట్లాడదాం. పొంది వాళ్ళు సొంత లాభం పొందడం తప్ప హైందవ దానికి ఈ లీడు వాళ్ళు ఒక్కరు కూడా దేవాలయ భూమి కబ్జాలు పోతున్నది, గుడి పోయింది, ఇక్కడ ఉన్న గోశాల పోతున్నది, ఇక్కడ ఉన్న భక్తులకున్న సౌకర్యాలు వెళ్ళిపోతున్నది. మరి ఆవిడకి చెప్పండి, దేవాలయాలు, భూములు కబ్జా అవుతున్నాయి, ఒక వీడియో చేసి పెట్టండి అని చెప్పేసి. మేము మాట్లాడితే మతోన్మాదం అంటారు. మరి వీళ్ళు మాట్లాడితే ఇంకా కొంచెం బలం వస్తది కదా! చెప్పండి పాపం ఆవిడ చేతులు కట్టుకొని వింటా ఉన్నారు. ఒక ఉదాసీనంతో. ఏం పట్టించుకోరు, సిగ్గు సరి ఉంటే కదా పట్టించుకోవడానికి. వాళ్ళకు పదవి, వాళ్ళ స్వామి ఎవరిని అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. స్వార్థం తప్ప ఇంకొకటి లేదు. భక్తులు కోరికలు తీర్చమని చెప్పి దేవుళ్ళని అడుగుతారు. కానీ ఇక్కడ దామగుండం రామలింగేశ్వర స్వామి టెంపుల్లో ప్రకృతికి ప్రమాదం పొంచింది. ఈ అడవికి, దామగుండం ఫారెస్ట్ కి, అలాగే ఇండైరెక్ట్ గా ఈ టెంపుల్ కి కూడా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి టెంపుల్ని భలేగా ఇన్వాల్వ్ చేయిస్తున్నారు ఇందులో. చాలా తెలివిగా వీడియోలు చేయటంలో ఈవిడ దిట్ట. యావత్ భక్తుల్ని ఇక్కడున్న రామలింగేశ్వర స్వామి అడగకనే అడుగుతున్నది ఒక్కటే, ఈ అడవిని కాపాడుకోండి, ఇది ప్రజలకి ప్రాణవాయువుని అందించే అడవి, దీన్ని కాపాడుకోండి అని చెప్పి. పర్యావరణ ప్రేమికురాలుగా మారిన తులసి చందు. సో నైస్ ఆఫ్ యూ అమ్మ. ఇంకోటి ఏంటి, అడగకనే అడుగుతున్నది ఏమిటంటే అడుగుతున్నారు. మరి నిజంగా మన పొలిటీషియన్లకి దేవుళ్ళని మేము కాపాడుతున్నాము అని చెప్పి ఓట్లే ఎంచుకునే వాళ్ళకి ఇక్కడున్న రామలింగేశ్వర స్వామి ఆవేదన వినిపిస్తోందా అసలు? వినిపిస్తోందా అసలు? నాటకాలు ఆడుతున్నారా? బయటికి రండి, ఇక్కడ ఏంటిది దామగుండం మొత్తం కూడా నాశనం చేసేద్దామని వినిపిస్తుందా అసలు? తులసి చందు గారు అడుగుతున్నారు. అసలు ప్రతి సీను క్లైమాక్స్లో ఉంటుంది మీ వీడియో. మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేసి మీ ద్వారా వ్యూస్ వస్తాయి అని అనుకోకండి. ఇది మిమ్మల్ని ఎక్స్పోజ్ చేసేటటువంటి విధానం. ఒకప్పుడు 1000 ఎకరాలు ఈ టెంపుల్ పేరు మీద ఎండోమెంట్ భూమి ఉండేది. ఇప్పుడు ఒక్క ఎకరం కాదు కదా, అక్కడ దేవుడు ఉండే ఆ ప్లేస్ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కింద లేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఈ భూమి అంతా వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు ఈ మొత్తం భూమినంతా రాడార్ కేంద్రానికి, కేంద్ర ప్రభుత్వ సంస్థకి. అమ్మ ఇంకేం లేదమ్మా. నువ్వేం చేస్తావంటే, ఇలాగే చాలా భూములు ఆలయాలకు సంబంధించినవి అన్యాక్రాంతం అయిపోయాయి. కావాలంటే నేను తీసుకువెళ్తాను ఆ ఖర్చులతో. ఇలాగే రిపోర్ట్ చేయమ్మా. ఒక్క ఎకరమన్నా వెనక్కి రప్పించమ్మా ప్లీజ్ అమ్మా. ఇక్కడ ఇది ఒక్క చోట కాదమ్మా మొసలి కన్నీరు. అప్పగించే పని అనేది చాలా తేలికైపోయింది. ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి ఇది టెంపుల్ అనే రికార్డ్స్ లోనే లేదు. కానీ నిజానికి 100 టెంపుల్ అనే రికార్డ్స్ లో ఉంటే టెంపుల్తోనే కొట్టేద్దాం అనుకున్నారే దేశ భద్రతని. వట్టే తెలివి. ఏళ్ల చరిత్ర ఈ టెంపుల్ కు ఉంది. దామగుండం అడవుల్ని కాపాడుకోవాలి అనే ఈ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేస్తున్న వ్యక్తి సత్యానంద స్వామి గారు. దామగుండం స్వామి అని అంటారు ఇక్కడ అందరూ. దామగుండం స్వామి గారి గురించి అక్కడ కింద ఈవిడ వీడియోల కింద కొంతమంది కామెంట్స్ చేస్తా ఉన్నారు. అక్కడ మేము ఇతన్ని ఎప్పుడు చూడలేదు, అసలు ఈయన ఎవరో తెలియదు, ఆల్ ఆఫ్ ది సడన్ ఊడిపడ్డాడు అని కూడా అంటూ ఉన్నారు. ఇతని లక్ష్యం ఏమిటి అనేది అర్థం చేసుకోవాలి మనకి. ఇతని లక్ష్యం కేవలం గుడి, దేశం కాదు అనుకున్నప్పుడు దేశం కంటే గుడి అనేది సెకండరీ అయిపోతుంది. దేశమే ఫస్ట్, నేషన్ ఫస్ట్. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. దేశమే లేకపోతే దేహమే లేదు, దేహమే లేకపోతే ఇంకేమీ లేదు కదా. దేహం కన్నా దేశమే మిన్న, ఇది పెద్దల మాట. సో అందులో భాగంగా ఈ స్వామి ఎక్స్పోజ్ చేస్తున్నటువంటి లేదా అవుతున్నటువంటి కోణం మనం గనక సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇతని ఇంటెన్షన్ అంతా కూడా అనుమానాస్పదంగానే ఉంది. సో అసలు మీకు ఈ ఉద్యమానికి సంబంధం ఏంటి? మీరు ఎందుకు వచ్చారు? సంబంధం లేకపోయినా సంబంధాలు కలిపారు కాబట్టి వచ్చారేమో మరి. లేదు, నాకు ఇక్కడ లింగంపల్లి ఆశ్రమం అనేది మాకు
నా బ్రదర్స్ ఎలా వచ్చింది అక్కడ ఆశ్రమం? వికారాబాద్‌కి మీరు ఎట్లా వచ్చిర్రు? ఇక్కడ 1970 నుండి మేము ఇక్కడ ఉండడం అన్నది. అక్కడ 1970 వరకు మీరు లేరు గదా! సో, మీరు కూడా ఒక రకంగా కబ్జా చేసినట్లుగా భావించొచ్చుగా? జస్ట్ మై అనుమానం. నుంచి వచ్చారు? మేము కేరళ. కేరళ. అదే భాష కూడా నీకు అవును, కరెక్టే లేదు. అంటే ఇక్కడ ఉన్న అక్కడ ఒకవేళ ఆ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళెవరైనా సరే ఆ ఆలయానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్‌గా ఉంటే మనం పరిగణలోకి తీసుకొనొచ్చి కొంత ఆలోచించొచ్చు. మోరోవర్ ఈ ఆలయానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ఆ ఆలయ ప్రాంతంలో జరిగేటటువంటి పూజలకు కూడా ఎటువంటి ఆటంకాలు లేవు. రెగ్యులర్ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంటుందనేది హామీ ఇవ్వడం జరిగింది ఇండియన్ నేవీ అధికారులు. అయినా కూడా దాన్ని కప్పి ఈ ఆలయాన్ని కూల్చేస్తారు. 500 ఏళ్ల నాటి ఆలయం, ఎండోమెంటు, ఇది, అది ఎక్కడా లేని డైలాగులు వచ్చేస్తా ఉన్నాయి. తిరుమల తిరుపతి లడ్డూ వివాదం మీద మాట్లాడడానికి మాత్రం నోరు రాదాయే. దాని గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మీద మాత్రం వచ్చి పడిపోతామాయే. ఆ? గ్రామ సభ తీర్మానం చేసినప్పటి నుంచి మీరు దీన్ని ఫాలో అప్ చేస్తున్నారు కదా? గ్రామ సభ తీర్మానం సమయంలో మాకు కూడా తెలియదమ్మా. ఎందుకంటే ఆ గ్రామస్తుడివే నువ్వు కావు కనుక. ఇప్పుడు అప్పట్లో చెప్పేసి ఇక్కడ ఉన్న పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు వచ్చేసి ఊరు వారు ఇన్ని లక్షల చెట్లు కొట్టేస్తున్న సంగతి లేకుండా ఉండే కుక్కలు మాత్రం కాదు, కొన్ని మెంబర్ వాడు కూడా సైన్ చేయడానికి కూడా కొన్ని డబ్బులు కూడా ఇచ్చారమ్మా. చాలా సీరియస్. పెద్ద అడవి ఉంది కాబట్టి, మొత్తం ఇంత పెద్ద వృక్షాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వాటర్ నిల్వ ఉంటుంది. మనం కూడా వెళ్దాం ఒకసారి గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఎక్స్పోజ్ చేయడానికి. సో అడవి లేకపోతే, చెట్లు లేకపోతే ఈ గుండము, ఈ వాటరు ఉండదు. చూసారా? అక్కడ గుండము, ఆ వాటరు ఉండవంట. ఇది పచ్చి అబద్ధం. అఫీషియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియన్ నేవీలో మీరు చూడొచ్చు. నేను స్క్రీన్ మీద పెడతాను. ఈ వాటర్ ఇప్పుడు మాత్రమే కాదు, సమ్మర్ లో కూడా ఇదే స్థాయిలో ఈ రామలింగేశ్వర స్వామి గుండం నిండా ఉంటాయి. ఈ అడవి, ఈ చెట్లు ఎఫెక్ట్ అయితే ఆ తర్వాత ఇక్కడ నీళ్లు ఉండవు, ఇదంతా కూడా ఎండిపోయే ప్రమాదం ఉంది అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇది కూడా అసలు మా గుళ్ళ పైన మీ ఆందోళన చూస్తూ ఉంటే నవరంధ్రాలతో నవ్వినా నవ్వాగదేమో. వందల ఏళ్ల నాటి గుండం అప్పటి నుంచి ఉంది. జాతర జరిగిన ప్రతిసారి కూడా ఇక్కడికి వస్తుంటారు, స్నానాలు చేస్తారు, పక్కనున్న టెంపుల్లో పూజలు చేస్తారు. ఇప్పుడు మామూలు ఇటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ పెడుతున్న సమయంలో పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇదన్నిట్లు నోటీసు పెట్టి ప్రజలకు అవగాహన చేసిన తర్వాత మీటింగ్. ఈయన బాధ ఏంటంటే అక్కడ గ్రామ సభ జరిగింది, అక్కడ ఒక తీర్మానం జరిగింది, అదొక లెక్క. అక్కడ జెన్యూన్‌గా ఆ అడవికి సంబంధించిన ప్రేమికులు, పర్యావరణ ప్రేమికులు ఉంటారు. వాళ్ళు తెలిపేటటువంటి నిరసన ఒక లెక్క. కానీ దాంట్లోకి వీళ్ళు చొరబడి వీళ్ళొక పర్యావరణ ప్రేమికుల్లాగా, వీళ్ళొక గుళ్ళు గోపురాలను కాపాడే వాళ్ళలాగా, వీళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళలాగా ఇస్తున్నటువంటి బిల్డప్‌లు ఏవైతే ఉన్నాయో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అండ్ ఈవిడ, ఇది మాత్రం ఫేక్. ఇది ఫేక్ నెరేషన్ అని మాత్రం పక్కాగా బల్లగుద్ది మరీ చెప్పొచ్చు. వాళ్ళు మేము మళ్ళీ ఇన్ని చెట్లు నాటుతాము అని చెప్పి ఏ సందర్భంలో చెప్పారు? 11 లక్షల చెట్లు మేము నాటుతాము అని చెప్పి కోర్టుకు చెప్పారు అని చెప్పి విన్నారు. అవునవునవును. దాన్ని చూస్తాం. అప్పుడు దేనిలో కూడా పచ్చి మోస. ఇప్పుడు మీరు చూస్తున్నది కదా, ఎంత మంచిగా అడవి ఉన్నది కదా. ఈ అడవిను అదే చెప్తున్నది. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, అదొక పనికి మాలిన డిపార్ట్మెంట్ మాకున్నది. హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసిన ఒక డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్. ఆవిడకి నచ్చని మాట ఇది. ఆడేస్తా ఉన్నాడు స్వామి. 713 ఎకరాలు 2008 దాకా ఈ టెంపుల్ పేరు మీద ఉంది, ఎండోమెంట్ ల్యాండ్ గా ఉంది. దాన్ని 2009లో మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ కిందకి మార్పించారు. అదేమి అన్యాక్రాంతం జరిగిపోలేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెసే కనుక నిజమైతే ఆ ఆలయానికి ఉన్నటువంటి భూముల్ని రక్షించాలి అనుకుంటే అది ఒక అటవీ ప్రాంతం కాబట్టి అది లాంగ్ రన్లో సాధ్యం కాదు. కాలానుగుణంగా చాలా మార్పులు జరుగుతాయి. మన భారతదేశంలో ఉన్న ఆలయాలకు సంబంధించిన భూములు ఎన్నో లక్షల ఎకరాలు ప్రతిరోజు కోల్పోతూ ఉండటం జరుగుతూ ఉంది. కౌంట్ చేసుకుంటూ పోతే ఇప్పటి వరకు. ఇక్కడ ఇది ఒక అటవీ ప్రాంతం కాబట్టి ఎండోమెంట్ అధీనంలో అన్ని వేల ఎకరాల భూములు ఉన్నప్పటికీ కాలక్రమంలో అవి అక్కడ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి చేరిపోవటం అనేది సాధారణంగా జరిగే ప్రక్రియ. 2009లో మొత్తం ఫారెస్ట్ ల్యాండ్ కిందకి పైగా ఎప్పుడు ఫారెస్ట్ ల్యాండ్లోకి మారింది? కాంగ్రెస్ హయాంలోనే. 2008, 2009 అంటే కాంగ్రెస్ హయాంలోనే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. అక్కడ కాంగ్రెస్ హయాంలో, మన్మోహన్ సింగ్ హయాంలో అని ఇవిడ స్పష్టతనివ్వదు. జస్ట్ అలా సంవత్సరం చెప్పి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, కానీ ఎక్కడ వీణం కక్కాలో అక్కడ మాత్రమే కక్కుతా, ఎక్కడ అసలైనటువంటి నేమ్స్ అవి రాకుండా జాగ్రత్త పడతారు. అంత తెలివైనటువంటి నెరేషన్. ఇప్పుడు అయినా సరే ఇప్పుడు మొత్తం వికారాబాద్ ఈ పూడూరు కింద ఫారెస్ట్ ల్యాండ్ ఎంత చూపిస్తుంది? ఫారెస్ట్ అంటే 3000 చిల్లర ఎంత చూపిస్తున్నారు. 3000 చిల్లర ఎంత చూపిస్తుంది. అది ఒకవేళ గనక ఫారెస్ట్ ల్యాండ్ కాకపోయి ఉంటే ఇప్పటికే రాజకీయ నాయకుల
ఈ యొక్క కబ్జాలో ఎన్ని వేల ఎకరాలు కోల్పోయేది. అది ఫారెస్ట్ ల్యాండ్ కాబట్టి చాలా కఠినమైన చట్టాలు ఉంటాయి. అండర్ దట్ సెక్షన్ వీళ్ళందరూ కూడా ఆ దరిదాపులోకి రాకుండా ఆ నేల ఇప్పటికీ ఆ కొండలు అలాగే ఉన్నాయి. అమ్మ దేవుని భూమి మాత్రం కాదు, ఈ భక్తులు స్నానం చేసిన కొన్ని వందల సంవత్సరాలు ఆరాధిస్తున్న లక్షల మంది ఆరాధ్య స్థానమైన ఈ దేవాలయం గుండం గుడి ఏ టు సెట్ దేవుని పేరు మీద లేదు. ముక్కుతున్న విగ్రహం కూడా ఫారెస్ట్ లీగ్ రాసి కూర్చుండేదే. మీకు ఎప్పుడు తెలిసింది ఈ గుడి పేరు మీద ఇక్కడ మొత్తం? అది ఎండోమెంట్ అధీనంలో ఉంటే డేంజర్, లేకపోతే ఏ రాజకీయ నాయకుల అండర్లో ఉంటే డేంజర్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంటే అది కొన్ని వందల సంవత్సరాలు హాయిగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో స్వామి నువ్వు. ఎండోమెంట్ ల్యాండ్ 2700 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయింది. దేవుడు కూడా గుడి ఏమీ మిగలలేదు అనే విషయము మీకు ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత అక్కడ దేవుడి గుడి ఉండకూడదని ఎవరైనా కూల్చేశారా ఏంటి? అసలు ఎటు తిప్పి ఏ విధంగా అక్కడ ఆలయాన్ని ధ్వంసం చేసేస్తా ఉన్నారు. ఇక ఆలయం ఉండదు అని చెప్పేలాగా మాట్లాడడానికి ఎన్ని అవస్థలు పడతా ఉందో ఈవిడ చూడండి. ఒకప్పుడు దేవాలయానికే ఉన్న భూమి ఫస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి వెళ్ళింది, Hmm. తర్వాత ఇప్పుడు నేవీకి వెళ్ళిపోయింది. నేవీకి వెళ్ళడం తర్వాత దేవుడికి నష్టమే. నేవీకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరికీ కూడా తలనొప్పి అంటే బాధ స్టార్ట్ అయిపోయింది. అక్కడ చైనా వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి, ఇక్కడ వీళ్ళకి విపరీతమైన బాధ. నిద్ర కూడా రావట్లేదు. కాదు ఇక్కడ అడవికి నష్టము మొత్తం అదే వక్ఫ్ అధీనంలో కొన్ని వేల లక్షల ఎకరాలు ఉన్నా కూడా ఐ డోంట్ మైండ్ కదా. హైదరాబాద్కి నష్టం, తెలంగాణ మొత్తానికి నష్టం. అంటే ఏ ప్రమాణంతో చెప్తున్నారు తెలంగాణ మొత్తానికి నష్టం అని? టెంపుల్ ఇది ఎన్ని వందల సుమారు ఒక 700-800 సంవత్సరాలతో పురాతన దేవాలయాలు. అంటే తెలంగాణలో ఉండే చాలా పురాతన టెంపుల్. చాలా పురాతన. అవును. ఈయనకి అది ఒక 500 ఏళ్ల ఆలయం అని కూడా తెలియక మాట్లాడుతూ ఉన్నారు. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అదొక 450 నుంచి 500 ఏండ్ల ప్రాచీన ఆలయం అని. మన ఆలయం అక్కడ ఏమైనా డ్యామేజ్ చేస్తున్నారా? దాన్ని తీసేస్తూ ఉన్నారా? లేనే లేదు కదా. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండర్లో గనక ఆ ఆలయం ఉంటే మంచిదే కదా. ఈ టెంపుల్ ని రక్షించాల్సిన బాధ్యత, ఇక్కడ వందల ఏళ్ల చరిత్రని కాపాడాల్సిన బాధ్యత సనాతన ధర్మం పేరుతో ఎవరైతే ఓట్లు అడుగుతున్నారో వాళ్ళకైనా ఉంటుంది కదా. ఎందుకు ఇక్కడుండే కాంగ్రెస్ గవర్నమెంట్ ని వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అడగాల్సిన. మీలాంటి నికృష్టులే ఈ యొక్క క్వశ్చన్స్ చేస్తారు. మాకు దేశం అంటే పిచ్చి కాబట్టి, దేశం కోసం దేనికైనా తెగిస్తాం కాబట్టి, మేము నేషన్ ఫస్ట్ నినాదంతో ఉన్నాం కాబట్టి, సనాతన ధర్మం ఎప్పుడు తీసుకురావాలో అప్పుడు తీసుకొస్తాం. దేశ భద్రతకు మించింది లేదు. ఇది ఒక లైన్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇది ఒకసారి చూడండి, ఇండియన్ నేవీ ఇష్యూ చేసిన పబ్లిక్ నోటీస్ ఇది. ఈ ప్రాజెక్ట్ మొత్తం పాయింట్స్ చదివి ఒక వీడియో చేయండి. మీకు ధైర్యం ఉంటే ఇలా వెళ్ళిపోయారు కదా ఫ్లోలో, అలా కాకుండా మొత్తం నోటీస్ చదివి ఒక వీడియో చేయండి. నేను చేస్తాను తర్వాత. అందులో ఉన్నటువంటి ఒక రంధ్రాన్వేషణ పాయింట్ ఒకటి మాత్రం పట్టుకొని ఎలా మిస్గైడ్ చేస్తున్నారో చూడండి. మేనేజర్ కల్నల్ పిహెచ్ రెడ్డి ఇష్యూ చేసిన నోటీస్ ఇది. చెట్లు నరికివేతకు గురైతాయి కాబట్టి వాటి స్థానంలో 3 ఏళ్లలో 11,70,000 చెట్లు తిరిగి నాటుతాము అని చెప్పి 11,70,000 పైచిలుకు చెట్లు తిరిగి నాటుతాము అనే మాట ఎందుకన్నారు అంటే, అక్కడ వాళ్ళు నరకబోయేటటువంటి చెట్ల సంఖ్య మహా అయితే 1,80,000 నుంచి 2 లక్షల వరకు ఉండవచ్చు. ఇంకా తగ్గించేటటువంటి ప్రయత్నమే చేస్తాము అని చెప్పేసి సంబంధిత అధికారులు ఇప్పటికే చాలా రకాలైనటువంటి మీడియా మాధ్యమాల్లో చెప్పి ఉండటం జరిగింది. కానీ దానికి బదులుగా ఒక 4-5 రెట్లు ఎక్కువగా మేము మొక్కలను నాటుతాము, అడవుల్ని సృష్టిస్తాము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరికన్నా రేజ్ అయ్యేటటువంటి పాయింట్ ఒకటే, వీళ్ళందరూ కూడా బలంగా వినిపించే పాయింట్ అదే. ఈ సోకాల్డ్ ఈ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గారు దీనికి సంబంధించిన పార్ట్ 1 వీడియోలో ఏమన్నారంటే, ఏదన్నా ఐలాండ్లో కట్టుకోవచ్చు కదా, ఏదన్నా బీచ్లో కట్టుకోవచ్చు కదా, లేకపోతే ఇంకెక్కడన్నా ఈ అడవులు లేని చోట కట్టుకోవచ్చు కదా అంటే, ఈవిడ సైంటిస్ట్ కూడా ఇప్పుడు. అంటే ఈవిడ మన నేవీ అధికారులకి, మన ఇండియన్ ఆర్మీకి ఈవిడ దిశానిర్దేశం చేస్తుంది అనమాట. యుద్ధం చేసినప్పుడు కూడా ఈవిడే కెప్టెన్గా మారిపోయి, ఇదిగో పాకిస్తాన్ వాళ్ళు అటు నుంచి వస్తున్నారు, మీరు కింద నుంచి వెళ్ళండి, పక్క నుంచి వెళ్ళండి అని చెప్తారు. సో ఇట్లా ఈవిడ ఏం చెప్తున్నదంటే, ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ ఒకటి, కన్వే చేస్తున్నది ఒకటి. 2 లక్షల చెట్లు వరకు మ్యాక్సిమం అక్కడ చాలా బాధాకరమైన విషయమే చెట్ల నరికివేత. కానీ దేశం అంటూ ఉంటేనే కదా, చెట్లు అయినా పుట్లైనా మనమైనా ఆ దేశ భద్రత కోసమే కదా ఇక్కడ ఒక నిర్మాణం జరుగుతోంది. విఎల్ఎఫ్ వెరీ లో ఫ్రీక్వెన్సీకి సంబంధించినటువంటి రాడార్లు అక్కడ అరేంజ్ చేస్తూ ఉన్నాయి నేవీకి సంబంధించినటువంటి టీం. ఎందుకు ఇది అంటే, సబ్మెరైన్ అలాగే నేవీకి సంబంధించినటువంటి షిప్స్ ఇవన్నీ సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు
వాటి కదలికలను పసిగట్టడానికి, శత్రు దేశాల దాడుల్ని కూడా మనం అవగాహన పరుచుకోవడానికి చాలా కీలకంగా వ్యవహరిస్తుందని మనకి విశాఖకు సంబంధించిన నేవీ అధికారులు ధృవీకరించినటువంటి విషయం. దీనంతటికీ కూడా భౌగోళికంగా చాలా కీలకమైన ప్రాంతం మనకి వికారాబాద్‌లో ఉన్నటువంటి ఈ దామగుండం పార్ట్. ఈ దామగుండంలో కడితే గనక మనం శత్రు దేశాల నుంచి మన దేశాన్ని రక్షించుకునే ఒక కీలక రాడార్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోగలం. ఎత్తైన ప్రాంతంలో కదా రాడార్ వ్యవస్థ అనేది ఏర్పాటు చేయాలి. ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఐలాండ్‌లో కట్టొచ్చు కదా! ఇంకేదో చంద్రమండలం మీద కట్టుకోవచ్చు కదా అని చెప్పలేదు సంతోషం. చెట్లు నరికితే తిరిగి పెంచాలి అని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి నేవీ అక్కడ నరికే చెట్లను 3 ఏళ్లలో పెంచుతాము అని చెప్పి ఇలా పబ్లిక్ నోటీస్ ని ఇష్యూ చేసింది. అయితే తిరిగి చెట్లను పెంచేది ఈ అడవిలో కాదు, లేకపోతే హైదరాబాద్ లో మాత్రమే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల కాదు, దేశంలో మరెక్కడో పెంచుతారు. ఎక్కడది? ఎక్కడ చెప్పారది? క్లియర్‌గా మీకు ఎప్పుడైనా అనౌన్స్ చేశారా? దాని ప్లానింగ్ ఎలాగనేది, ఎగ్జిక్యూషన్ అనేది మీకు చెప్పారా? లేదు. సో ఒకవేళ చెప్పినప్పటికీ కూడా 2,00,000 చెట్లు నరికి 12,00,000 చెట్లు నాటుతాము అనేది చాలా గొప్ప విషయం దేశం కోసం. నరికిందే నరికినట్లు పడేసేలా కాదు. ఇప్పుడు మీరు ఇంత పర్యావరణం కోసం మాట్లాడుతున్నారు కదా! స్టూడియోలో ఉండి ఈ వీడియో చేయడానికి ఎంత ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు? ఈ మైకులు, ఫోన్లు, మీరు ఇక్కడికి వెళ్ళడానికి దారి పొడుగునా వాహనం నుంచి వచ్చినటువంటి ఆ కాలుష్యం ఎందుకు నడిచెళ్ళొచ్చు కదా మరి? నీతులు మీరే చెప్తారు, పాటించరా? దేశంలో పేదరికం ఎక్కువైపోయింది అని తెగ పోస్టులు పెడతా ఉంటారు కదా! మీలాంటోళ్ళకి ఇలా వెటకారంగా చెప్పొచ్చా? ఒక పూట అన్నం తినడం మానేయండి, ఒక పూట ఎవడన్నా లేనివాడికి పెట్టండి అంటే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ థింగ్? వితండవాదం అవుతుంది. సో మీరిలా ప్రతి దాన్ని కూడా లేనిపోని ఇష్యూని క్రియేట్ చేసి దేశ భద్రతకే సవాలు విసురుతా ఉన్నారు. ఇది ఎంత మాత్రం మీకు సబబు కాదు. హిందూ ధర్మం అని చెప్పేసి ఇంత పురాతనమైన దేవాలయం ల్యాండ్లు కొన్ని వేల ఎకరని కూడా ఇప్పుడు దేశ స్నేహం ఎట్లా చూపించాలి? ఫోర్జరీ చేసి చూపించక అవసరం లేదు కదా. దేవాలయం ల్యాండ్ దేవానికి మొత్తం ఎంక్వైరీ చేసి దేవాలయానికి ఎన్ని ల్యాండ్ ఉన్నాయో దేవానికి ఇడిసి పెట్టండి. ఈ గుడికి స్వేచ్ఛ చేయండి. స్వేచ్ఛ చేయలేకుండా ఆ గుడికి స్వేచ్ఛ ఉంటుంది, భక్తులు యథావిధిగా రావచ్చు, పూజా కార్యక్రమాలు అలాగే కొనసాగుతాయని అక్కడ నేవీ అధికారులు రిలీజ్ చేసినటువంటి నోట్లో ఉంది. అది ఈ మేడం గారు చెప్పరు. చెప్పకుండా అలా గుంభనంగా వ్యవహరిస్తారు. ఇవే అర్ధ సత్యాల్ని ప్రకటించడం అంటే. మనం హిందూ ధర్మం చెప్పుకుంటూ ఉంటే ఎవరు నమ్ముతారు? మన పాయింట్ మాట్లాడకుండా ఈ పాలిటిక్స్ గురించి మాట్లాడితే స్వామి పక్కగా నీలాంటోళ్ళ మీద కూడా అనుమానం వస్తుంది. నీకు నిజంగా గుడి మీద ప్రేమ ఉంటే అక్కడ గుడికి సంబంధించిన క్లారిటీ వచ్చింది. ఆ గుడి ఎప్పటికీ కూల్చడం కానీ దానికి అన్యాయం చేయడం కానీ జరగదు అని చెప్పేసి. ఒకవేళ అలా జరుగుతుంది అంటే తప్పకుండా హిందూ సనాతన బంధువులందరూ అక్కడికి వస్తారు, మేమందరం కూడా వస్తాం. కానీ దీన్ని పొలిటిసైజ్ చేసే చర్యల్లో భాగంగా చాలా చాలా నాటకాలు, నాటకీయమైన మాటలు మీరు కూడా ఆడుతూ ఉన్నారు. కొంచెం చూసుకోండి మరి. అసలు మీరు అక్కడికి ఎలా వెళ్ళారు అనేది మొదటి ప్రశ్న. మేము వచ్చి అడుగుతాం ప్రశ్నలు, సూటిగా మీరు సమాధానాలు చెప్తారో లేదో చూస్తాం. పునాదే దేవాలయాలు. ఈ దేవాలయం కూడా పునాది మొత్తం పీకేసి ఒక్క ఇంచు భూమి కూడా ఈయన కూడా అబద్ధాలు ఆడుతున్నాడు. దేవుని పేరు మీద లేకుండా చేసి ఇదే పునాదులు మొత్తం చేస్తున్నారు. పునాదులు మొత్తం పీకేస్తారని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడా అబద్ధాలు. దామగుండంలో ఉన్నటువంటి రామలింగేశ్వర ఆలయానికి ఎలాంటి నష్టము చేకూరదు. ఇది పక్కాగా వీళ్ళందరూ చేస్తున్నటువంటి సోరోస్ బిడ్డలు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం. దీంట్లో పడకండి. వీళ్ళు ఇప్పుడు సడన్గా పర్యావరణ ప్రేమికుల్లాగా, సనాతన ధర్మ రక్షకుల్లాగా మారారు అంటే ఈ రంగుల ఊసర వెళ్ళి గుణగణాలను అర్థం చేసుకోండి, వీళ్ళ లక్ష్యాలను అర్థం చేసుకోండి. సోకాల్డ్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంత సీన్ ఉందా? ఆయనకి హిందుత్వం గురించి మాట్లాడే అంత నిజాయితీ ఉందా? ఆయన కూడా ఈరోజు ఈ గుడి గురించి మాట్లాడేస్తూ ఉన్నాడు. వినేవాడు లోకువా అంటే ఇదే మరి. సో వీళ్ళందరూ కూడా ఏ దేశానికి అనుకూలంగా ఉంది? శత్రు దేశాలకి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. మన భారతదేశంలో రాడార్లు నిర్మించకూడదు, క్షిపణి వ్యవస్థ బలోపేతం అవ్వకూడదు, డిఆర్డిఓ లాంటివి ఎక్కువగా ప్రయోగాలు చేయకూడదు, పరిశోధనలు చేయకూడదు. ఎంతసేపు ఇంపోర్టెడే మనం చేసుకోవాలి, ఆయుధాలని కానీ లేకపోతే సంబంధిత సామాగ్రిని కానీ. ఎక్కడ మనం ఏ విధంగా టెక్నికల్గా కానీ ఆయుధాల పరంగా కానీ మనం డెవలప్ అవ్వకూడదు. ఇవన్నీ ఎవరి లక్ష్యాలు అంటే చైనా, పాకిస్తాను లేదా ఇతరత్ర శత్రు దేశాలు, అగ్రరాజ్యం, సోకాల్డ్ అగ్రరాజ్యం అమెరికా లాంటి దేశాలకు ఉండే లక్షణాలు.
అవే లక్షణాలు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటే వీళ్ళని దేశద్రోహులు అనక ఇంకేమంటారు చెప్పండి? అడ్డంగా వీళ్ళు దేశద్రోహులు అనడానికి మనకి కంటి ముందు కనిపిస్తున్నటువంటి ఈ సత్యాన్ని కూడా మనం విస్మరిస్తే అంతకంటే అమాయకత్వం మరొకటి లేదని చెప్పొచ్చు. హైదరాబాద్ లో ఒక్క రోజు సెలవు దొరికితే వికారాబాద్ ఫారెస్ట్ కు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ అడవులు చూడాలి అని చెప్పి పిల్లలకి నయం చేసే అక్కడ మొత్తం అడవుల్ని నాశనం చేయట్లేదు. మొత్తం అడవిని నాశనం చేసేలాగా వీళ్ళు ఎక్స్‌పోజ్ చేస్తా ఉన్నారు. అవసరమైనంత మేరన మాత్రమే అక్కడ రాడార్ వ్యవస్థని ఏర్పాటు చేస్తారు. అలాగే దాని నుంచి రేడియేషన్ వస్తుంది. అది చాలా డేంజరస్‌గా ప్రజల యొక్క అనారోగ్యానికి కారణమవుతుంది అని వీళ్ళు చెప్తూ ఉన్నారు. నమ్మబలికే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కానీ అది అబద్ధం. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్. ఆల్రెడీ తమిళనాడులో ఉంది. ఎక్కడ అంటే ఐఎన్ఎస్ కట్టబొమ్మన్ ఇన్ తిరునల్వేలి. ఇది ఎప్పుడు కట్టారు? 1990. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందా? పైగా దీని వలన సుమారుగా 600 డైరెక్ట్ ఉద్యోగాలు, 2000కు పైగా ఇండైరెక్ట్ ఉద్యోగాలు, అక్కడ మౌలిక సదుపాయాల కల్పన అనేది జరుగుతుంది. రోడ్ల నిర్మాణం జరుగుతుంది. ప్రజలు కూడా డెవలప్ అవుతారు. చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వెరీ లో ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ దాంట్లోనే ఉంది. సో ఈ రేడియేషన్ అనేది అంత ప్రమాదకరమైనది కాదు అని ఈవెన్ WHO కూడా చెప్పింది. క్రాస్ చెక్ చేసుకో కావాలంటే తులసి చందు. ఎందుకు అబద్ధాలు చెప్తావు? ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తావు? గుడంటావు, బడంటావు, చెట్లంటావు. దేంట్లోనైనా నిబద్ధత ఉంటే ఓకే, యాక్సెప్టబుల్ థింగ్. ప్రతి దాంట్లో నాటకీయత, ప్రతి దాంట్లో హిపోక్రసీయేనా? అంటే దేశానికి భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకూడదా? సావాలా? శత్రు దేశాలు మన మీద దాడి చేస్తే తలప్పజెప్పేయాలా ఏంటి? మీకంటే పారిపోవడానికి చైనా ఉంది. మాకొక భారతదేశమే ఉంది. ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తాం. అన్ని ఔషధ గుణాలు ఈ గాలిలో ఉన్నాయి అని చెప్తారు. ఈ గాలిని మనం ఏ ప్రాజెక్టులైనా ఎట్లా అక్కడున్న అడవులు, ఆ మొక్కలు, అందులో ఔషధ గుణాలు ఉన్నాయని మన ఆయుర్వేదం చెప్పింది అని మనం ఒక వీడియో పెడితే వీళ్ళందరూ మనువాద బ్యాచ్, వీళ్ళకి బుర్ర ఉండదు అని చెప్పేది వీళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఔషధ గుణాలు, మనకు అవసరమైతే మనకు సంబంధించిన సబ్జెక్ట్ ఏదైనా వాడేసుకుంటారు వీళ్ళు. ఇలాంటి కంపెనీలైనా మళ్ళీ తిరిగి నిర్మించుకోవచ్చు కానీ చెట్లను నిర్మించలేదు. అవి కంపెనీలు కావు, దేశ భద్రతకు సంబంధించిన రాడార్ వ్యవస్థ. అవి కొన్ని చోట్లలో మాత్రమే, సూటబుల్ ప్లేసెస్లో మాత్రమే ఇన్స్టాల్ చేయదగ్గవి. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. ఈ పర్యావరణాన్ని మళ్ళీ మనం తిరిగి తీసుకొని రాలేము. కాబట్టి మనం అందరం కూడా ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవడానికి మీకు తోచిన మార్గాల్లో మీ సపోర్ట్ ఇవ్వండి. గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయండి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకుండా ఏ చెట్టుకి, ఏ కొండకి, ఏ చెట్టుకి విఘాతం కలగకుండా. ఇలాగే ఒకప్పుడు మన భారతదేశం కాపర్ని ఎగుమతి చేయడంలో నెంబర్ 1 ఉండేది. మన కాపర్కి సంబంధించిన ఎగుమతి చేసేటటువంటి కంపెనీలన్నింటి మీద రకరకాల ర్యాలీల పేరిట, నిరసనల పేరిట, ఈ పర్యావరణ సొల్లు కబుర్ల పేరిట రచ్చ చేసింది వీళ్ళే, ఈ బ్యాచ్. దాంతో ఈరోజు మనం దిగుమతి చేసుకోవాల్సిన దుస్థితి కాపర్, చైనా నుంచి, ఇతర దేశాల నుంచి. ఒకప్పుడు మనం ఎగుమతి చేసుకునేవాళ్ళు. ఇలా ఎన్నో ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ని వీళ్ళు ఆపేశారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ పొల్యూషను, లేకపోతే పర్యావరణము, ఇతరత్ర. భారతదేశం డెవలప్ అవ్వకూడదు, కానీ అమెరికాతో పోటీ పడిపోవాలి. ఎట్లా పాసిబుల్ అవుతుంది ఇది? అవసరమైన చోట చెట్టు నరకాలి, అవసరమైన చోట చెట్టు పెంచాలి. ఇది కాలానుగుణంగా మనం యాక్సెప్ట్ చేయాల్సినటువంటి మార్పు. కఠినంగా మాట్లాడుతున్నట్లు కాదు ఇక్కడ. ఇక్కడ వాళ్ళు గనక చెట్లు మేము నరుగుతాము, మరి నాటము అని అంటే తప్పకుండా దాన్ని ఆక్షేపించవచ్చు. 12 లక్షల మొక్కలు నాటుతామంటున్నారు. 3 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామంటున్నారు. సో దోషము ఉంది, నివారణ ఉంది. అలాగే అన్నిటికంటే గొప్ప లక్ష్యం ఉంది, రాడార్ ఇన్స్టాలేషన్. అది ఇంపార్టెంట్ మనకి. శత్రు దేశాల కదలికలు ఎలా కనిపెడతాం మనం? ఆడొచ్చి బాంబు వేసేదాకా చూస్తున్నాం కదా. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఎంత ఆధునికమైనటువంటి యుద్ధం జరుగుతుందో. ఎలా ఇజ్రాయెల్ అందరినీ కూడా డామినేట్ చేయగలుగుతుంది? బికాజ్ ఆఫ్ ఈ యొక్క పరిజ్ఞానమే. ఆ దేశంలో ఎక్కడ ఇలాంటి రాడార్ వ్యవస్థను పెడతామంటే నో అనడానికి లేదు, అనేవాళ్ళు ఎవరు ఉండరు, ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులు తప్ప. ఇక్కడ ఉండే టెంపుల్ కి కూడా ఇది చారిత్రక టెంపుల్. 700 సంవత్సరాలు. ఇంకా ఆపమ్మ చారిత్రక టెంపుల్. మా టెంపుల్స్ మీద మీ ప్రేమ. మీరు హిందువులకు అన్యాయం జరిగినప్పుడు వచ్చి మాట్లాడింది ఏ రోజు లేదు. లడ్డు కల్తీ ఎప్పుడు మాట్లాడింది లేదు. దాని గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ మీద పడిపోయారు. సిగ్గు లేకుండా మళ్ళీ ఈరోజు టెంపుల్ అని. ఇవన్నీ డ్రామాలండి, ఇవన్నీ డ్రామాలు. ఇలా మాట్లాడితే వీళ్ళందరూ ఉమెన్ కార్డు వేసుకొని వచ్చేస్తారు మన మీదకి. జెన్యున్గా ఓపెన్ డిబేట్ మాట్లాడతామంటే మాట్లాడడానికి రారు వీళ్ళు. పైగా పిచ్చి పోస్టులు పెడతారు, కమ్యూనిటీ పోస్టులు. అంటే వీళ్ళ మీద వీడియోలు చేసి మనకు వ్యూస్ వస్తున్నాయంట. వీళ్ళు న్యూసెన్స్ చేస్తే మనం న్యూస్ చేస్తున్నాం.
దానికి వ్యూస్ వస్తే వస్తాయి, లేకపోతే లేదు. ఎంత భారంగా ఉంటుందంటే ఈ వీడియోస్ చూస్తూ ఈ వీడియో చేయాలి అంటే చిరాగ్గా ఉంటుంది అసలు. ఎందుకంటే నిరంతరం మాకు తెలుసు కదా ఆవిడ యొక్క ఇంటెన్సిటీ, ఆవిడ యొక్క ఇంటెన్షను, ఎవ్రీథింగ్ నేను గ్రహించగలను. సో బయటకు ఒకలాగా లోపల ఒకటి కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే నేను తీసుకోలేనమాట పర్సనల్గా. అయినా అది భరించి ఎవరి కోసం చేస్తున్నాను వీడియో? జనం కోసం. పెద్ద వీడియోనా, చిన్న వీడియో అయితే జనాలు చూడరు, ఇలాంటి ఆలోచనలు చేయను. సమాచారం ఇంపార్టెంట్, చూసిన వాళ్ళు చూస్తారు గాక. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ప్రయోజనం లేదు, పట్టుకోవడానికి ఆకులు కూడా దొరకని పరిస్థితి ఇక్కడికి వచ్చేస్తుంది. ఈ దేశంలో మీలాంటి వాళ్ళు కనుక ఎక్కువ మంది తయారైతే పాకిస్తాను మన మీద 2 రోజుల్లో గెలుస్తుంది. 2 రోజుల్లో గెలిచేస్తుంది యుద్ధం చేస్తే. ఎందుకంటే మీరే ఇస్తారు ఇన్ఫర్మేషన్. మీకు గుర్తుందా 2008లో 26/11 అటాక్స్ బర్కాదత్ లైవ్ టెలికాస్ట్ ఇచ్చింది. అక్కడ ఉగ్రవాదుల మీద మన ఫోర్సెస్ ఫైట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏ ఫ్లోర్కి ఎక్కుతున్నారు, ఎలా ఎక్కుతున్నారు, ఎంతమంది ఎక్కుతున్నారు, హెలికాప్టర్లో ఎలా ల్యాండ్ అయ్యారు, ఇవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్. ఈ ఉగ్రవాదులను ఆపరేట్ చేస్తున్న ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆ మెయిన్ దుండగులు ఈ సమాచారంతోనే మన వాళ్ళను చంపడానికి పూనుకున్నారు, చంపారు కూడా, పొట్టన పెట్టుకున్నారు. అలాంటి దుర్మార్గులు అనమాట బర్కాదత్ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఇదే కోవలోకి వీళ్ళు కూడా వస్తారు. పోనీ రాడార్ ఎక్కడ కట్టాలి అంటే ఐలాండ్లో కట్టాలంట. ఓపెన్ ప్లేస్లో కడితే అవి రహస్య కేంద్రాలు ఎట్లా అవుతాయి? అసలు దీని మీద ఇంత చర్చ జరగకూడదు. అది మన ఇండియన్ ఆర్మీయో, నేవీయో, ఎయిర్ ఫోర్సో ఒక కీలకమైన పని చేస్తుంది అన్నప్పుడు వదిలేయాలి, దాని గురించి మాట్లాడకూడదు. వీళ్ళు నేవీని కూడా క్వశ్చన్ చేసేస్తారు వీళ్ళు, మన దేశ రక్షణ రంగానికి కూడా. ఇంత కల్తీ బుద్ధే? లడ్డూలో కల్తీ కంటే మీలో కల్తీ ఎక్కువగా ఉందనిపిస్తుంది. మీ శక్తిని, మీ సెలబ్రిటీ స్టేటస్ ని ఉపయోగించుకొని ప్రజలకు ఈ ఫారెస్ట్ పిలిపించింది తులసి చందు, మీరందరూ పాటించండి, లేకపోతే మీరందరూ కూడా సమాజానికి విఘాత శక్తులు. సో ఇది ఈవిడ వీడియో. ఇది 2వ పార్ట్. మొదటి పార్ట్లో అయితే ఇంకా భయంకరమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఆవిడ చెప్పినవి ఏవి కూడా సత్యం కాదు. ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకోండి. మీకు పబ్లిక్ అపీల్ టు రిలోకేట్ ఇండియన్ నేవీస్ VLF రాడార్ స్టేషన్ ఫ్రమ్ దామగుండం ఫారెస్ట్ ఇన్ తెలంగాణ అని చెప్పేసి మనకు ఇక్కడ ఆర్టికల్ కూడా ఉంది. ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ అని ఒక వెబ్సైట్లో. అందులో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అసలు నేవీ ఏం చేయాలనుకుంటుంది, దాని యొక్క లక్ష్యం ఏంటి, ఎందుకు ఇక్కడ నిర్మాణం చేపట్టాలనుకుంటుంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా దానికి రేవంత్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తే అసలు కాంగ్రెస్ హయాంలోనే దీనికి బీజం పడింది మరి. కానీ ఈవిడ ఎక్కడ అది ఎక్స్పోజ్ చేయరు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోదీ ఈ కోణంలో వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. పైగా ఇప్పుడు ఈవిడ చెప్తే మొత్తం ప్రపంచమంతా ఈవిడ కోణంలోనే పాలించాలి. ఈవిడ చెప్పిన చోటే మనం రాడార్ వ్యవస్థలు నిర్మించుకోవాలి. సో ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ కంక్లూజన్ చేస్తాను. ఒక్క నిమిషం. ఇక్కడ మనకి ఒక ఎడిటోరియల్ కె శ్రీనివాస్ యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, హిందూ జనశక్తి, వీరు అందించినటువంటి ఎడిటోరియల్ కూడా మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇందులో కొందరు యాక్టివిస్టుల, సోకాల్డ్ యాక్టివిస్టుల కుటిల ప్రేమ, కొత్తగా గుడుల మీద ప్రేమ పుట్టుకొచ్చిందా, పర్యావరణంపై బాధ్యతన అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా విషయాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. 12 లక్షల చెట్లు నరికివేస్తారా? అది అబద్ధం. అన్ని లక్షల చెట్లు నరికివేయరు. పైగా 12 లక్షల పైచులకు చెట్లు, మొక్కలు నాటుతారు అక్కడ. దేశానికి ఈ నేవీ రాడార్ నిజంగా అత్యవసరమా? అది దామగుండంలోనే ఎందుకనే విషయాన్ని కూడా చెప్పాం. అత్యవసరమే, ఎందుకంటే మనకి ఒకటే ఉంది, అది తమిళనాడులో. దాని పరిధి కూడా చిన్నది, ఇది కొంచెం అడ్వాన్స్డ్గా. ఈ రాడార్ వ్యవస్థలు అనేవి లేకపోతే మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. మన మీద ఎవడు అటాక్ చేస్తాడో కూడా తెలియదు. మన దామగుండంలోనే ఎందుకు అన్నదానికి కూడా నేను ఆల్రెడీ వివరణ ఇచ్చాను. సో మొత్తంగా ఈ నేవీ రాడార్పై అపోహలు క్రియేట్ చేసి తద్వారా దేశ భద్రతకి సవాలు విసురుతున్న ఇటువంటి విఘాత శక్తులకు దూరంగా ఉండాలని, లేదా వాళ్ళని దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తూ దేశ భద్రతకి మనం అందరం కూడా పూనుకోవాలని, ఎక్కడ ఎవరిని ఎలా అరికట్టాలో అంటే మేధస్సుతోనే మనమందరం కూడా వికాసం వైపు సాగుతూ వీళ్ళ యొక్క విషబీజాలకు దూరంగా అండ్ ఇంకొకరి పైన పడకుండా కూడా కాపాడుకుంటూ ముందుకు సాగుదాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష. జై హింద్, జై భారత్.